హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. క్రిస్మస్ తర్వాత వీడియోస్ పెట్టట్లేదు. ఎందుకు చేత అంటే దానికి ఒక కారణం ఉంది, చెప్తాను. నాకు డ్రైవింగ్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఉందండి. మెయిన్ జీకే ఎగ్జామ్ అంటారు. ఆ జీకే ఎగ్జామ్ కోసమని ప్రిపేర్ అవుతూ వీడియోస్ తీయలేకపోయాను. ఫుల్ బిజీ అయిపోయాను, అందుచేత వీడియోలు తీయలేకపోయాను. గుడ్ న్యూస్ ఏంటంటే నేను ఎగ్జామ్ పాస్ అయ్యాను. ఫస్ట్ టైం ఫెయిల్ అయ్యాను. సెకండ్ అటెంప్ట్లో January 8th పాస్ అయ్యాను. అందుచేత ఇక్కడ నుంచి డైలీ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ఈరోజు మ్యాక్రోకి వెళ్తున్నాము. ఫుల్ స్నో పడుతుంది. ఎంతంటే మేబీ 1/2 feet వరకు స్నో పడుతుంది. ఇప్పుడు కూడా ఆల్రెడీ స్నోనే పడుతుంది. చూడండి స్నో ఎలా పడుతుందో, ఎంత బాగుంది. చూడటానికే బాగుంటుంది, ఎక్స్పీరియన్స్ చేయటానికి దోల తీరిపోద్ది స్నోలో. వీళ్ళు ముందర వెళ్ళే వాళ్ళు మా ఫ్రెండ్స్, కేరళ వాళ్ళు. స్టోర్కి వెళ్తున్నాం, మ్యాక్రోకి. గ్రాసరీస్ అయిపోయినాయి, తెచ్చుకోవటానికి వెళ్తున్నాము. ఇక్కడ చాలా ప్రాబ్లం ఉందండి అవుట్ ఆఫ్ ఇమిగ్రెంట్స్కి. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ జరుగుతుంది కదా, ఉక్రెయిన్ రష్యా వారు. ప్రజెంట్ మాకొచ్చేసి ఉక్రెయిన్ బార్డర్ వచ్చేసి 50 kilometers ఉక్రెయిన్ బార్డర్ ఉంటుంది మేమున్న ఏరియాలో, లుబ్లిన్లో. అందుకని పోలీసులు చాలా ఎంక్వైరీలు చేస్తున్నారు, ఎవరు కొత్త వాళ్ళు ఏం కనపడుతున్నారా ఏంటా అని. మస్ట్ అండ్ షుడ్గా టీఆర్పీ అంటే టెంపరీ రెసిడెంట్ పర్మిట్ కార్డ్ అండి. అది మనకి ఆధార్ కార్డు అట్లా 2 years వ్యాలిడిటీ ఉంటుంది. అది పెట్టుకొని తిరగాలి. ప్లస్ పాస్పోర్ట్ 2 పెట్టుకొని తిరగాల. ఇది బస్సు, ఇక్కడ గవర్నమెంట్ బస్సు. ఇది ఇట్లా ఉంటాయి చిన్న చిన్న బస్ స్టాప్లు, లోకల్ బస్ స్టాప్లు. నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి పావ్ టెస్ట్ అంటారు. అది కలర్ మ్యాచ్ చేయాలి కంప్యూటర్లో. అది మ్యాచ్ చేస్తే నాకు డ్రైవింగ్ సంబంధించి ఎగ్జామ్స్ మొత్తం కంప్లీట్ అవుతాయి. అప్పుడు ఇంకా నెక్స్ట్ వచ్చేసి టాకో కార్డ్ వచ్చింది. ఆ టాకో కార్డు తీసుకొని ఇంకా డ్రైవింగ్కి ట్రైనింగ్ ఆఫ్టర్ డ్రైవింగ్. అప్పుడు ఇంకా మంచి మంచి వీడియోస్, షార్ట్స్ అప్లోడ్ చేస్తానండి. ప్లీజ్ నా వీడియోని లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మ్యాక్రోకి వెళ్తున్నాం. మ్యాక్రో అంటే మనకు మెట్రో ఎట్లానో పెద్దది మెట్రో ఉంటుంది కదా, మెట్రో. ఇది వచ్చేసి పోలీస్ వ్యాను. చూడండి ఎలా ఉంది. నైస్. రాశి స్నో పడేటప్పుడు చాలా జాగ్రత్తగా నడవాలి, షూస్ వేసుకొని, లేకపోతే స్లిప్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడ ముందుగానే సాల్ట్ మన శాండ్ దొబ్బిసుకు అంటారు కదా, ఆ దొబ్బిసుకు జల్లుతారు ముందరగానే ఇట్లా ఫుట్పాత్ల మీద, రోడ్ల మీద. అది స్నో పడ్డప్పుడు ఆటోమేటిక్గా బ్లాక్ ఐస్గా ఫామ్ అవ్వకుండా కరిగిపోతూ ఉంటుంది. రోడ్లు వాటికి ఇబ్బంది ఏమి ఉండదు, జస్ట్ లైట్గా స్లిప్ అవుతూ ఉంటుంది. కానీ ఇట్లా ఫుట్పాత్ల మీదే నడిచి 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 నడిచి
బ్లాక్ ఐస్గా ఫామ్ అవుతుంది. బ్లాక్ ఐస్గా ఫామ్ అయిందంటే స్లిప్ అవుతుంది. బ్లాక్ ఐస్ అంటే ఏంటి, మన ఐస్ గెడ్డ అనుకోవటమే. చూడండి, చూడటానికి చాలా బాగుంటుంది కదా, వైట్గా. ఇక్కడ ట్రాఫిక్ మాత్రం చాలా బాగా మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కళ్ళు రూల్స్ ఫాలో అవుతారు. మెయిన్లీ నడిచే పెడెస్ట్రియన్స్ కూడా, పెడెస్ట్రియన్స్ అంటే నడిచే వాళ్ళు కూడా చాలా బాగా ఫాలో అవుతారు రూల్స్. ఎంత ఎత్తున పడింది చూడండి. అక్కడ చూడండి, ఒక తల్లి పిల్లోడిని అదే స్నో చైర్లో కూర్చోబెట్టుకొని లాక్కొని వెళ్తుంది. స్నో కాబట్టి జారిపోతూ ఉంటుంది. అందుకే చూడండి ఎలా లాక్కెళ్తుందో. ఇక్కడ ఎగ్జామ్ గురించి చాలా సఫర్ అయ్యాను నేను. ఎందుకంటే ఫస్ట్ టైము ఫెయిల్ అయ్యాను. 30 మార్క్స్కి ఉంటుందండి ఎగ్జాము, కంప్యూటర్ టెస్ట్. అది 20 మార్క్స్ వచ్చేసి బేసిక్ క్వశ్చను, 10 మార్క్స్ వచ్చేసి స్పెషలైజేషన్ క్వశ్చను. అది మీరు 20కి 16 రావాలి, 10కి 5 రావాలి. 20కి 18 వచ్చి 10కి 4 వచ్చినా ఫెయిలే. అట్లా అండి. మనం పక్కకు తల తిప్పినా కూడా చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవుతారు వీళ్ళ రూల్స్. తెలిసిందేగా వీళ్ళ రూల్స్ ఎంత స్ట్రిక్ట్ ఉంటాయి అంటే అంత స్ట్రిక్ట్ ఉంటాయి. అట్లా మనకు 3 అటెంప్ట్స్ ఉంటాయి. ఆ 3 అటెంప్ట్స్ వచ్చేసి మనం 3 అటెంప్ట్స్ మనం అటెంప్ట్ చేస్తే పాస్ అయ్యాం అనుకో. 2 అటెంప్ట్స్లో పాస్ అయ్యామంటే బెస్ట్. 3 అటెంప్ట్స్లో పాస్ అయ్యా ఓకే. బట్ ఏంటంటే ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయితేనే బాగుంటుంది. అంటే ఆ టెన్షన్ తీసుకోలేము మనం, చాలా స్ట్రెస్గా ఉంటుంది. అందుకే నేను చూసారుగా, నేను ఒక వీడియో కూడా మొన్న అయితే ఒక 1 feet మేర స్నో పడింది. కనీసం ఆ రోజు సింగిల్ టేక్ ఫోటో కూడా తీసుకోలేదు. ఎలా ఉందో, సింగిల్ టేక్ ఫోటో కూడా తీసుకోలేదు నేను. అదేనండి మ్యాక్డొనాల్డ్స్. చాలా స్ట్రెస్గా ఉంటుంది, లైట్ తీసుకోలేము. ఎందుకంటే మనం చాలా దూరం నుంచి ఇంట్లో వాళ్ళని వదిలిపెట్టి చాలా దూరం నుంచి వచ్చాము అనే బాధ అనేది ఒకటి ఉంటుంది. అది తీసుకోలేము, స్ట్రెస్. సో అందుచేత నేను చాలా సఫర్ అయ్యాను ఎగ్జామ్ గురించి. కష్టపడి చదివాను. నాకు రిజల్ట్ పాజిటివ్ వచ్చింది. అది ఎట్లా అంటే 20 out of 20, 10 out of 8 మార్క్స్ వచ్చినాయి. 2 మార్క్సే నేను లాస్ అయ్యాను. అది లైట్ 2 మార్క్స్ అనేది. ఇంతవరకు ఎవరికి అన్ని మార్క్స్ రాలేదు. నాతో పాటు రాసిన ఆ రోజు కొద్దిగా ఈజీగా వచ్చింది పేపరు. ఇదే మ్యాక్రో. లోపలికి ఎంటర్ అవ్వాలి. ఇట్లా పార్కింగ్స్ ఉంటాయండి అవుట్ సైడ్. మీకు చాలాసార్లు చూపించాను ఇన్ సైడ్. స్మాల్ వన్ Ashe, take this trolley. Enough this. This enough. You will take it. వచ్చేసి మనకి కార్ గ్యారేజ్ అంటారు కదా, షెడ్, మెకానిక్ షెడ్. అన్నీ పాత కార్లు, రిపేర్ చేయాల్సిన కార్లు
అవతల పక్క వచ్చేసి సెకండ్ హ్యాండ్ కార్స్ ఉంటాయి కదా, అవి అమ్ముతారు, సేల్ చేస్తారు. నేను ఈవెన్ అక్కడ ఎగ్జామ్ హాల్ సెంటర్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిద్దామని వీడియో తీద్దాం అనుకున్నా, కానీ ఎలా ఉంటుందో కాన్సన్ట్రేషన్ చేస్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫోన్ అనేది ముట్టుకోలేదు చాలా రోజులు. అది నాకు మిరాకిల్ అనుకోవచ్చు. అదే వీళ్ళు మా ఫ్రెండ్స్ రేపు 13th ఎగ్జామ్ ఉంది వాళ్ళకి. 13th వాళ్ళు కూడా ఎగ్జామ్ పాస్ అవుతారు, కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు పాస్ అవుతామని. ఎందుకంటే మేబీ 2 times ఫెయిల్ అయ్యారు వాళ్ళు. థర్డ్ అటెంప్ట్ వాళ్ళది, లాస్ట్ అటెంప్ట్. ఫైనల్గా షాపింగ్ అయిపోయింది, బయలుదేరాము. క్యాబ్లో వెళ్తున్నాం ఎందుకంటే చాలా వాటరు అన్నీ తీసుకున్నాంలే, అందుకని. మ్యాక్రో ఎయిర్ ఫోర్స్ సూపరా? ഫസ്റ്റ് ടൈം